తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై.com డీలర్షిప్ కూడా ఇవ్వబడును. చిలుకూరి బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్పైన దాడి ఘటన కలకలం రేపుతోంది. ఈ ఘటనపైన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. ఇది ఒక వ్యక్తిపై కాదు, ధర్మ పరిరక్షణపైన దాడిగా భావించాలని అన్నారు. రంగరాజన్పై ఒక మూక దాడి చేసిందని తెలిసి తీవ్ర ఆవేదనకు లోనయ్యానని పవన్ అన్నారు. దురదృష్టకరమైన ఘటన ఇది. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు. ఈ ఘటన ధర్మ పరిరక్షణపైన చోటు చేసుకున్న దాడిగా భావించాలని పవన్ పేర్కొన్నారు. కొన్ని దశాబ్దాలుగా రంగరాజన్ ధర్మ పరిరక్షణకు, ఆలయాల వారసత్వ సంప్రదాయాలు, పవిత్రతను కాపాడేందుకు తపిస్తున్నారని ట్వీట్ చేశారు పవన్. రామరాజ్యం అనే సంస్థ సభ్యులమని చెప్పి వెళ్లిన ఒక మూక రంగరాజన్పై దాడి చేయడం వెనక ఉన్న కారణాలు ఏమిటో పోలీసులు నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. ఆ మూకను నడిపిస్తున్నది ఎవరో గుర్తించి కఠినంగా శిక్షించాలన్నారు. ఈ దాడిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించాలన్నారు పవన్. టెంపుల్ మూవ్మెంట్ అనే కార్యక్రమం ఏ దశలో ప్రారంభించాల్సి వచ్చిందో తెలియజేశారని, అటువంటి ఆయనపైన చోటు చేసుకున్న దాడిని ప్రతి ఒక్కరం ఖండించాలన్నారు పవన్. చిలుకూరు వెళ్లి రంగరాజన్ని పరామర్శించి అండగా ఉంటామని భరోసా ఇవ్వాలని జనసేన పార్టీ తెలంగాణ విభాగానికి దిశానిర్దేశం చేశారు పవన్ కళ్యాణ్. ఆయన్ను పరామర్శించాలని తెలంగాణ జనసేన నేతలకు పవన్ సూచించారు. తిరుపతి వారాహి సభ వేదికగా సనాతన ధర్మ పరిరక్షణ కోసం పవన్ శంఖారావం పూరించిన విషయం తెలిసిందే. సనాతన ధర్మ పరిరక్షణ కోసం యావత్ భారతం నడుం బిగించాలని, ఎవరైనా అనగదొక్కాలని చూస్తే సహించేది లేదని పవన్ బహిరంగ సభలో వ్యాఖ్యానించారు. అంతేకాదు, సనాతన ధర్మ పరిరక్షణ కోసం 11 రోజులు ఉపవాస దీక్ష ఆచరించి అలిపిరి నుండి కాలినడకన పవన్ తిరుమల శ్రీవారిని దర్శించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో తనకు ఎన్నో సలహాలు, సూచనలు అర్చకులు రంగరాజన్ అందించినట్లుగా పవన్ పేర్కొన్నారు. అటువంటి ధర్మ పరిరక్షకుల మీద జరిగిన దాడికి పాల్పడిన వారిని చట్టరీత్యా శిక్షించాలని పవన్ అన్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.